వెల్కమ్ టు బులొక స్వర్గం. ఈరోజు వీడియోలో టెర్రస్ పైన గుమ్మడికాయలు, చిక్కుడుకాయలు, అలానే టొమాటోస్ హార్వెస్ట్ ఉంది. ఈ హార్వెస్ట్తో పాటు నేను సీడ్స్ గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ ఈ చిక్కుడుకాయలను కోసుకుందాము. ఇదైతే నేను టెర్రస్ పైన ఒక బస్తాలో మట్టి పెట్టి అందులో పెట్టానన్నమాట. చూడండి ఎంత బాగా కాసాయో. అయితే తెల్ల చిక్కుళ్ళు కాయలు అయితే చాలా బాగా కాసాయి. చూడండి కాయ అయితే తెల్లగా ఉంటుంది, అంటే మరీ వైట్ ప్యూర్ వైట్ కలర్లో ఉండదు, ఆఫ్ వైట్లో ఉంటుంది అన్నమాట. ఇలా చాలావి సీడ్స్కి కూడా వదిలేసాను. ఇటు సైడ్ కూడా ఉంటాయి చూడండి, ఇలా సీడ్స్కి కొన్ని వదిలేసాను. అలానే ఇప్పుడైతే కొన్ని తినడానికి కోసుకున్నాము. చిక్కుడుకాయని చాలా ఈజీగా పెంచుకోవచ్చు, కాకపోతే టెర్రస్ పైన కొంచెం స్పేస్ దీనికి వదిలేయాలన్నమాట. ఆ ప్లేస్లో ఇంక వేరే కూరగాయ మొక్కలు అది వేయడానికి మనకి కుదరదు. సో టెర్రస్ పైన కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే ఇలా కొన్ని ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. మీరే చూసారు కదా, నేను చిన్న బస్తాలో పెట్టాను అంతే. కాయలు అయితే ఎన్ని కాసాయో, మొక్క కూడా ఎంత బాగా ఎదిగిందో చూడండి. అంటే చిక్కుడు మొక్కనే కాదు, మనం తీగజాతి మొక్కలు ఏమన్నా పెంచుకోవడానికి బీరకాయ కానీ సొరకాయ కానీ పెంచుకునేటప్పుడు మరి ఆ నీడలో వెజిటబుల్ ప్లాంట్స్ అంత బాగా రావు కదా, కాయలు కాయవు కదా. కానీ అలాంటి ప్లేస్లో మనం ఆకుకూరలు ప్లాన్ చేసుకోవచ్చు. అలా పెట్టుకుంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది. అండ్ మిగిలిన కూరగాయ మొక్కల్లో లేకుండా చిక్కుడుకాయ మొక్కకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, మొక్కకి మనం ఏం ఎరువేయకపోయినా దాని అంతట అదే ఎదిగిపోద్ది. కాయలు కాసే టైంకి, పూత వచ్చే టైంకి మాత్రం మనం కొంచెం ఎరువులు ఇచ్చుకుంటే చాలు, పూత అయితే చెట్టు నిండా వచ్చేస్తుంది. ఎందుకంటే చిక్కుడుకాయ మొక్కకి వేర్లు ఉంటాయి కదా, వేర్లలో నైట్రోజన్ ఫిక్స్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది అన్నమాట. దానివల్ల నైట్రోజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మొక్కకి నైట్రోజన్ అదే అందిస్తూ ఉంటుంది కాబట్టి మనం నైట్రోజన్ ఇచ్చే పని ఉండదు. నైట్రోజన్ వల్లే కదా ఆకులు ఎక్కువ వచ్చి మొక్క బాగా పచ్చగా పెరిగేది. సో చిక్కుడు మొక్కకి పెరుగుదలకి మనం అడిషనల్గా ఏమి ఎరువులు ఇవ్వక్కర్లేదు, దానికి అదే తయారు చేసుకుంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, చిక్కుడు మొక్కలు ఉన్న కంటైనర్లో మనం వేరే మొక్కలు ఏమన్నా వేసామనుకోండి, వాటికి కూడా ఈ నైట్రోజన్ అంది అవి కూడా బాగా వస్తాయి. కాకపోతే పూత వచ్చే టైంకి మాత్రం నేను ఈ పువ్వుల మొక్కలకి ఇచ్చే ఎరువులు ఇచ్చాను. దానివల్ల పూత బాగా వచ్చి కాయలు బాగా కాసాయి. ఇంకా ఇప్పుడు సీజన్ ఎండింగ్ కాబట్టి అన్ని కాయలు లేవు, స్టిల్ చూసారా ఇంకా పోతుంది. ఎన్ని కాయలు కాసాయంటే, మీరు కావాలంటే ఒకసారి షార్ట్స్లో చెక్ చేయండి. నేను అంతకుముందు లాంగ్ వీడియోస్ తీయలేదు, షార్ట్స్లో ఉంటాయి చూడండి. ఎన్ని కాయలు ఉంటాయి, చెట్టు నిండా కాయలే. ఇంకా ఇది తక్కువనే చెప్పాలి, మళ్ళీ పూత వచ్చేస్తుందో పక్క నుంచి. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఇప్పుడు ఈ పచ్చికాయలతో పాటు ఎండిటికాయలు కూడా కోస్తున్నాను కదా, వీటిని అయితే గివ్ అవేలు ఇద్దామనేసి అనుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలే కాకుండా ఇంకా నా దగ్గర కొన్ని కూరగాయల విత్తనాలు ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనకి bulokasvargam.com అనేసి ఆన్లైన్ స్టోర్ ఉంది, సీడ్ స్టోర్. సో నా దగ్గర చాలా కూరగాయల విత్తనాలు అవి ఉన్నాయి, కొన్ని ఇద్దాము గివ్ అవేలో అనేసి అనుకుంటున్నాను. అయితే నేను ఏమేమి విత్తనాలు ఇస్తాను అనేసి వీడియో చేస్తాను. చిక్కుడుకాయలు మాత్రం ఇప్పుడు నేను కోసేది ఉంది కదా, ఇది బొమ్మడున్ చిక్కుడు వెరైటీ అనమాట. ఈ విత్తనాలు ఇందాక కోసాను కదా, వైట్ చిక్కుడు, ఇంకా గ్రీన్ చిక్కుడు కూడా, గ్రీన్లో ఇంకొక వెరైటీ ఉంది, గింజలు కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. ఇదే అది, ఇది ఇంకా చిన్నదే కాయ, ఇంకా గింజలు కట్టాలి. ఇంకా ఉంటే నేను మీకు చూపిస్తాను కోసేటప్పుడు. అవి గింజలు బాగా కడతాయి అన్నమాట, గింజలు ఇష్టపడే వాళ్ళకి అవి బాగా నచ్చుతాయి అవి. ఇంకా ఎడ్జ్ పర్పుల్ కూడా ఉంది, అంటే ఎడ్జ్ పర్పుల్ చిక్కుడు మొన్ననే కోసేసాను, అందుకనేసి ఇప్పుడు వీడియోలో కాయలు కొయ్యలేదు. ఆ సీడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను కోస్తున్నాను కదా, అదే గ్రీన్ కలర్ అన్నమాట. నేను చెప్పాను కదా, గింజలు బాగా లావుగా ఉండి బాగుంటాయి ఈ వెరైటీ. ఇంకా కనుపు చిక్కుడు కూడా ఉంది, అవి కూడా సీడ్స్ గివ్ అవేలో ఇస్తాను. చిక్కుడుకాయ సీడ్స్ అయితే మాత్రం మిక్స్ అయిపోయాయి, అన్ని రకాలు మిక్స్ అయిపోయాయి. మిక్స్డ్ సీడ్స్ వస్తాయేమనుకోకండి, మిగిలినవి మాత్రం తెలిసిపోతాయి కదా ఏ రకానికి ఆ రకం. నేనేమనుకుంటున్నానంటే, చిక్కుడుకాయ విత్తనాలు కొన్ని, వేరే కూరగాయ విత్తనాలు కొన్ని, ఆకుకూరల రకాలు కొన్ని
అండ్ కొన్ని ఫ్రూట్ వెరైటీస్ కూడా గివ్ అవేలో ఇద్దామనేసి అనుకుంటున్నాను. అవి ఏమేమి ఇద్దాం అనుకున్నాననేసి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో, నేను వేరే వీడియోలో చెప్తాను ఏమేమి ఇస్తాననేసి. దాన్ని బట్టి ఎవరికన్నా అవసరం ఉంటే కామెంట్ చేస్తే నేను వాళ్ళకి పంపిస్తాను. అండ్ చిక్కుడు మొక్క విషయానికొస్తే ఇందాక చెప్పడం మర్చిపోయాను. చిక్కుడు మొక్కకి ఎక్కువ ఎరువులు వేయక్కర్లేదు కానీ ఈ పేనుబంక వస్తది. దానికి మాత్రం మనం బూడిద జల్లుకుంటే సరిపోద్ది. బూడిద జల్లుకుంటే పేనుబంక పోతది, మళ్ళీ రాదు. అంటే మళ్ళీ రాదని గట్టిగా చెప్పలేను కానీ ఒకవేళ వచ్చినా సరే ఇలా హోమ్ రెమెడీస్తో మనం దాన్ని అరికట్టొచ్చు. నెక్స్ట్ మనం ఈ టొమాటోలను కోసుకుందాము. టొమాటోలను అయితే కొన్నింటిని ఈ బ్లాక్ కలర్ పాలీ బ్యాగ్స్లో పెట్టాను. నర్సరీ కవర్స్ ఉంటాయి కదా అవి. అండ్ కొన్నింటినేమో చాక్లెట్ డబ్బాల్లో పెట్టాను. ఈ టొమాటో మొక్కని నేను చాక్లెట్ డబ్బాలో పెట్టాను. చాలా బాగా కాసింది కాయలు. కాకపోతే ఇది పెట్టి 2-3 మంత్స్ అవుతుంది. అందుకనేసి దీని టైం అయిపోయి మొక్క ఇలా ఆకులు ఎండిపోయాయి. కానీ చూసారా కాయలు ఇంకా ఉన్నాయి దీనికి. ఇవైతే జీబ్రా టొమాటోస్ అన్నమాట. అంటే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు, లేదంటే దానిపైన స్ట్రైప్స్ కనిపిస్తాయి టొమాటో పైన. నెక్స్ట్ ఈ గుమ్మడికాయలు కోసుకుందాము. ఇదైతే నేను ఇలా టెర్రస్ పైన పెట్టాను. 5 కాయలు వచ్చాయి అందుకనేసే. నేల మీద అయితే ఎక్కువ కాయలు వస్తాయి కానీ మనం చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో పెంచుకునేటప్పుడు ఈ మాత్రం కాసినాయి అంటే గ్రేటే. అయినా సైజ్ చూసారు ఎంత ఉందో. ఈ గుమ్మడికాయలు ఇలా పాదెండిపోయాక కోసుకున్నాం అనుకోండి, ఇలా ఎల్లో కలర్ వచ్చాక మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి, త్వరగా పాడైపోవు గుమ్మడికాయలు. అందుకనేసి ఇలాగ పాదెండిపోయే వరకు ఉంచేసి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను వీటిని. కాయ సైజ్ చూసారు ఎంత పెద్దగా కాసిందో. మనం చిన్న చిన్న వాటిలో పెంచుకున్న వాటికి సరిపడా ఆహారం ఇచ్చామనుకోండి, ఇలా కాయలు అయితే మనకి సరిపడా వస్తాయి. గార్డెన్కి స్పేస్ లేకపోయినా టెర్రస్ పైన ఈజీగా పెంచేసుకోవచ్చు. అయితే నేను మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను, ఈజీగా ఎలా ఫర్టిలైజర్స్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితో, అండ్ లో కాస్ట్లో ఫర్టిలైజర్స్ ఎలా చేసుకోవచ్చు అనేసి. మన ఛానల్లో వీడియోస్ ఉంటే చెక్ చేయండి. ఇలా మన ఇంటికి కావాల్సినవి మనమే పెంచుకొని మనమే తినొచ్చు. సైజ్ చూసారు, అసలు పంప్కిన్ సైజ్ అయితే ఎంత బాగా కాసిందో. నిజానికి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను కూడా అనుకోలేదు అసలు ఎంత పెద్దగా కాస్తాయి అనేసి. అంటే చిన్న గ్రో బ్యాగ్, అంటే మరీ చిన్న గ్రో బ్యాగ్ కాదులేండి, కొంచెం పెద్ద సైజ్ గ్రో బ్యాగ్లోనే పెట్టాను. స్టిల్ గ్రో బ్యాగ్స్లో పెట్టిన వాటికి ఇంత కాయలు వస్తాయి అనేసి అయితే నేను అనుకోలేదు. అంటే కాయలు తక్కువే కాసాయి అనుకోండి. నేనైతే అంతకుముందు అసలు ఏ కాయలు కోయలేదు. పంప్కిన్స్ అయితే కాయడమే 5 కాసాయి. 5 మాత్రం చాలా పెద్దగా అయ్యాయి. చిక్కుడుకాయలు మాత్రం చాలా కాసాయి. ఇంకా ఇవి తక్కువే కోసినట్టు. ఇంతకుముందు నేను వీడియో తీయలేదు కానీ చాలా చిక్కుడుకాయలు కాసినాయి. అండ్ టొమాటోస్ కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాకపోతే పంప్కిన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మనం చిన్న కంటైనర్స్లో పెట్టుకున్న మొక్కకు సరిపడా బలం ఇచ్చామనుకోండి, ఇలా కాయలు అయితే పెద్ద సైజులో కాస్తాయి. సో ఇదండి వాళ్ళ చిన్న హార్వెస్ట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.